నేడు హైదరాబాద్లో అత్యంత ఖరీదైన విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరొందిన బంజారా హిల్స్ ఒకప్పుడు దట్టమైన అడవులు, భారీ రాళ్లు, చిరుత పులులు, ఇతర వన్యప్రాణులతో నిండిన నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది. గ్లాస్ భవనాలు, లగ్జరీ కార్లు, సినీ ప్రముఖుల నివాసాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతం చరిత్ర వేల సంవత్సరాల నాటి ప్రకృతి వారసత్వంతో ముడిపడి ఉంది. 18, 19వ శతాబ్దాల్లో దేశవ్యాప్తంగా సరుకు రవాణా చేసే బంజారాలు లేదా లంబాడీలు ఈ రాతి కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకోవడం ప్రారంభించారు. వారి భారీ ఎద్దుల బండ్ల తండాలు నగరంలోని ఇరుకైన వీధుల్లోకి ప్రవేశించకపోవడంతో నగర శివార్లలోని ఈ కొండలను ఆశ్రయించేవారు. కాలక్రమేణా ఈ ప్రాంతం బంజారా హిల్స్గా గుర్తింపు పొందింది. 1908లో సంభవించిన ఘోర మూసీ వరదల తర్వాత హైదరాబాద్ విస్తరణ ప్రణాళికలు వేగంగా జరిగాయి. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో నగర అభివృద్ధి కొత్త దిశలో సాగింది. ఈ టైంలో ప్రకృతి ప్రేమికుడు, ప్రముఖ దాత మెహదీ నవాజ్ జంగ్ బంజారా హిల్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు అని చెప్పొచ్చు. జర్మన్ ఆర్కిటెక్ట్ కార్ల్ వాన్ మోల్ట్ హైన్స్ సహకారంతో మెహదీ నవాజ్ జంగ్ పురాతన రాళ్లను ధ్వంసం చెయ్యకుండా వాటినే నిర్మాణంలో భాగంగా యూజ్ చేస్తూ కోహిస్తాన్ అనే ప్రత్యేక నివాసాన్ని నిర్మించారు. ప్రకృతిని కాపాడుతూ నిర్మించిన ఈ గృహం నిజాంను ఆకట్టుకుంది. మొదట ఈ ప్రాంతానికి మెహదీ హిల్స్ అని పేరు పెట్టాలని భావించిన నిజాంను ఇక్కడ మొదట నివసించిన బంజారాల గౌరవార్థం బంజారా హిల్స్ అనే పేరునే కొనసాగించాలని మెహదీ నవాజ్ జంగ్ కోరినట్టు చరిత్ర చెబుతోంది. 1933లో రవీంద్రనాథ్ ఠాగూర్ కోహిస్తాన్లో బస చేయడం ఈ ప్రాంత ప్రతిష్టను మరింత పెంచింది. ఆ తర్వాత స్వాతంత్ర్యం తర్వాత భూముల రేట్లు పెరగడంతో బంజారా హిల్స్ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖుల ఇష్టమైన నివాస ప్రాంతంగా రూపాంతరం చెందింది. అయితే అభివృద్ధి మరోవైపు పర్యావరణ నష్టాన్ని కూడా మిగిల్చిందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన పురాతన గ్రానైట్ రాళ్లు, సహజ సిద్ధమైన జల ప్రవాహాలు, వన్యప్రాణుల ఆవాసాలు క్రమంగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఆ చారిత్రక ప్రకృతి వారసత్వానికి చెందిన ఆనవాళ్లు ప్రధానంగా కేబీఆర్ పార్క్ మాత్రమే. బంజారా హిల్స్ కథ కేవలం ఒక ప్రాంత అభివృద్ధి గాథ మాత్రమే కాదు, ప్రకృతి, చరిత్ర, నాగరికతల మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో గుర్తు చేసే ఉదాహరణ.